హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షోల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 28వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు 29వ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట. అత్రి మహాముని అగత్స్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషును కభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లా వడునునారం అభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడిని. నా శక్తి కొలిది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును. వ్రతము చేసుకొనుచు ప్రజల ఎట్టు కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడి. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలనుని ఆహ్వానించి తిని. కాన నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారము మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషంతో మీ మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ పోటు మునిశ్రేష్ఠుల యందున ఆ శ్రీమన్నారాయణ యందున మనస్సు గలవాడినై ఉండునట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనముకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను తన శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడువు, తండ్రితో సమానుడైన వాడు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును, దుఃఖింతుడు అగుదువు. అందుచేత నీకు నమస్కరించలేను. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను అటులనే చేతును. పవిత్ర ఏకాదశి వ్రత గరిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని రుద్రుని అవతారమైన దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టానము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా వింద ఆరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి అతని వద్ద సెలవు పొంది తన ఆశ్రమమునకు పోయెను. ఆ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి నందున జరిగినది. కాన ఆ అగత్స్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజు అంత శ్రేష్టము మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత పుణ్యములు కలుగును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనముచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరుసటి నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టి వాని యొక్క సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచులైపోవును. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినమగున. ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలెను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరికగా ఉండునో అట్టివాడు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు.
మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది, అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలగానియక కాపాడును. అందులకే ఈ కార్తీక మాసము వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించితిని. ఈ కథ ఎంతటితో పూర్తయిందండి. ఈ లాస్ట్లో లైను విన్నారు కదా, అత్రి మహాముని అగస్త్యునకు బోధించారంట. ఈ కథను ఎవరు విన్నా లేక చదివినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని. అందుకే మీరు కూడా వినండి, వీలైతే చదువుకోండి. ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకా ఉన్న విష్ణు భక్తులకు, శివభక్తులకు ఈ వీడియో చేరుతుందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.